ఈరోజు ఈ వీడియోలో చికెన్ వర్సెస్ మటన్, చికెన్ మంచిదా లేకపోతే మటన్ మంచిదా అన్ని విషయాలు ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళు ఏది తినాలి, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఏం తినాలి, లేకపోతే క్యాన్సర్ రాకుండా నివారించాలంటే ఏది తినాలి మొదలైన అన్ని విషయాల గురించి ఈరోజు తెలుసుకుందాం. 100 గ్రాముల చికెన్ తీసుకుంటే 25 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది. అదే మటన్ తీసుకుంటే 100 గ్రాముల మటన్ తీసుకుంటే 27 గ్రామ్స్ అనేది ప్రోటీన్ ఉంటుంది. ముఖ్యంగా ప్రోటీన్ పరంగా చూసుకుంటే రెండింటిలో అయితే పెద్దగా తేడా ఉండదు. అదేవిధంగా హార్ట్ డిసీజ్ ఉన్నవాళ్ళు లేకపోతే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నవాళ్ళు మటన్ తీసుకుంటే కనుక మటన్లో అనేటివి శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. సో దీనివల్ల ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంటుంది. సో హార్ట్ డిసీజెస్ కానీ లేకపోతే కొలెస్ట్రాల్ అధికంగా ఉన్న వాళ్ళైతే మటన్ తీసుకోవడం అనేది తగ్గించాలి. అదేవిధంగా వెయిట్ లాస్ అంటే ముఖ్యంగా క్యాలరీస్ని బట్టి డిపెండ్ అవుతుంది. ముఖ్యంగా మనం చికెన్ తీసుకుంటే అందులో 150 నుంచి 170 100 గ్రామ్స్ చికెన్ తీసుకుంటే అందులో 150 నుంచి 170 క్యాలరీస్ ఉంటాయి. అదేవిధంగా మటన్ చూసుకుంటే 170 నుంచి 250 క్యాలరీస్ ఉంటాయి. సో వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళు ముఖ్యంగా చికెన్ తినండి. వాటిలో కూడా స్కిన్లెస్ చికెన్ అయితే తీసుకోవడం మంచిది. వీటితో పాటు ఏదైనా అనీమియా ఉన్న వాళ్ళు కానీ ముఖ్యంగా మటన్ తీసుకోవడం మంచిది. అనీమియా ఉన్నప్పుడు అందులో ఉన్న హీమ్ అనేది తక్కువగా ఉంటుంది. సో మటన్ తీసుకుంటే మటన్లో అనేది హీమ్ అనేది ఎక్కువగా ఉంటుంది. వాటి వల్ల ఐరన్ అనేది వస్తుంది. అదేవిధంగా B12 అనే విటమిన్ కూడా వస్తుంది. ఇవి రక్తాన్ని పెంచడానికి ఎంతో తోడ్పడతాయి. సో రక్తహీనత ఉన్న వాళ్ళు ముఖ్యంగా మటన్ ఎక్కువగా తీసుకోవడం మంచిది. వీటితో పాటు లాస్ట్గా చూసుకుంటే క్యాన్సర్ను నివారించడానికి ముఖ్యంగా రెడ్ మీట్ అంటే మటన్ అనేది రెడ్ మీట్ అంటారు. సో రెడ్ మీట్ని తక్కువగా తీసుకుంటే క్యాన్సర్ నుంచి మనం రిస్క్ అనేది తగ్గించుకోవచ్చు. వాటిలో కూడా ప్రాసెస్డ్ మీట్, ప్రాసెస్డ్ మీట్ అంటే వాటిని ప్రాసెస్ చేసి మళ్ళీ చేసుకోవడం వల్ల వాటిలో క్యాన్సర్ రిస్క్ అనేది పెరుగుతుంది. అన్ప్రాసెస్డ్ మీట్లో అనేది మనకు క్యాన్సర్ రిస్క్ అనేది తగ్గుతుంది. సో వీటన్నిటితో పాటు కుకింగ్ మెథడ్, చికెన్ కానీ మటన్ కానీ ఎలా కుక్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి కూడా రిస్క్ అనేది ఉంటుంది. ముఖ్యంగా ఓవర్గా హీట్ చేయడం కానీ లేకపోతే రిపీటెడ్ హీట్ చేయడం కానీ డీప్ హీట్ చేయడం కానీ లేకపోతే డీప్ ఫ్రై కానీ లేకపోతే డైరెక్ట్గా తందూరి చికెన్స్ ఇలా డైరెక్ట్ చార్కోల్ పైన బొగ్గుల పైన కాల్చడం కానీ ఇలాంటి వాటన్నిటిలో కూడా రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. అట్లా కాకుండా లైట్గా కుక్ చేయడము లేకపోతే జస్ట్ బాయిల్ చేసుకొని తినడం వీటన్నిటిలో కూడా రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఇలాంటి విషయాలు మీకు మరిన్ని కావాలి అంటే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీకు చికెన్ ఇష్టమా మటన్ ఇష్టమా కింద కామెంట్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.